హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చిట్టి గాజులతో అమ్మవారి కోసం మాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను 3 కలర్ల గాజులు తీసుకున్నాను. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ అండి. ఈ 3 కలర్లతో అమ్మవారికి మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చిట్టి గాజుల్ని కర్ణాటక రాష్ట్రంలో టుమ్కూరు జిల్లా గొరవనహల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారు గుడి ఉందండి. అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈ గాజుల్ని తెచ్చుకున్నానండి. ఆ గుడి చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే అక్కడికి వెళ్ళండి. ఈ మాలను తయారు చేయడం కోసం నేను రెడ్ కలర్ ఉలన్ దారం తీసుకున్నానండి. ఈ ఉలన్ దారంని ఇలాగా ముడి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ ఇలాగా గట్టిగా ఒక ముడి వేసుకోవాలి. మిగతా గాజులన్నీ జరగకోకుండా ఉండడానికి ఇది బ్యాలెన్స్గా ఉంటుందండి. అందుకోసమే ఇలాగా ముడి వేసుకోవాలి. మరి ఒకసారి ఇలాగా లోపల నుంచి దారం తీసుకొని ఇలాగా మరోసారి ముడి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఎక్కడికి కదలకోకుండా ఉంటాయి గాజులు. ఇలాగా స్టిఫ్గా ముడి వేసుకోవాలి. ఒకటి నేను చూపించే విధంగా ఇలా వేసుకోండి. తర్వాత ఇంకొకటి అదే ఎల్లో గాజే తీసుకొని దానికి ఇలాగా తీసుకొని ఈ గాజుకి ముడి వేయాల్సిన అవసరం లేదండి. ఇట్లా ఒకసారి అట్లా తిప్పి తర్వాత లోపల నుంచి దారం తీసుకొని స్టిఫ్గా మొదటి గాజుకి దగ్గరికి లాగి పట్టుకోవాలి. తర్వాత ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. ఇలాగే వేసుకోవాలి. అలాగా దగ్గరికి తీసుకొని ఒకసారి ఇలాగా తీసుకున్న తర్వాత స్టిఫ్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలాగా దగ్గరికి తీసుకోవాలి. లేకుంటే జరిగిపోతాయండి గాజులు. ఇవి గాజులు కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అల్లుకోండి. ఇక్కడ నేను 3 గాజులు తీసుకుంటున్నానండి. చాలా అందంగా కనిపిస్తుంది 3 గాజులతో. నేనైతే ఈ విధంగా అల్లుతున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా అల్లుకోండి. చాలా బాగుంటుందండి అమ్మవారికి గాజుల మాల వేస్తే. ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్టిఫ్గా పట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్ళాలి. 108 గాజులు ఒక మాల అల్లుకున్నాను నేను. 58 గాజులతో రెండు మాలలు అల్లాను. ఒకటి దుర్గమ్మ వారికి, లక్ష్మీ అమ్మవారికి ఒకటి, ఇంకా సరస్వతి అమ్మవారికి ఒకటి, ఇలాగా 3 అల్లుకున్నానండి నేను. చాలా బాగా వచ్చింది. ఉలన్ మంచిగా స్టిఫ్గా ఉంటుందండి. ఉల్లన్తో అల్లుకుంటే రెడ్ కలర్లో ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. 3 గాజులతో అల్లుంటే ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా అల్లుకొని అమ్మవారి ఫోటోకు వేశారంటే అమ్మవారి ఫోటో ఎంతో అందంగా కనిపిస్తుందండి. నేనైతే చిట్టి గాజుల మాల ఈ విధంగా అల్లుకున్నానండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అల్లుకొని అమ్మవారికి వేయండి. చూసారు కదా, చిట్టి గాజుల మాలలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.